హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిల సమాచారం అండి. అలాగే సీఎం హామీలకే దిక్కు లేదు, మేము బోనస్లో అడగటం లేదు అని అయితే అంటున్నారు. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎం హామీలకే దిక్కు లేదు, ఉద్యోగుల్లో అసంతృప్తి, ఏ ప్రభుత్వానికి సహకరించినంతగా సహకరించాం అని బొప్పరాజు గారు అంటున్నారండి. 5 ఏళ్లు గడుస్తున్న ఉద్యోగుల బకాయిలు చెల్లించలేదు. 2 ఏళ్ల క్రిందట సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 30 రోజులలో మా ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదు. మంత్రివర్గ ఉపసంఘ హామీలు, ఉన్నతాధికారుల హామీలు అమలు కాలేదు. గతంలో ఏ ప్రభుత్వానికి సహకరించినంతగా ఈ ప్రభుత్వానికి మేము సహకరించాము. మేమైతే ఎన్నికల విధుల్లోకి వెళ్ళిపోయాము. జిల్లాలు మారిపోయాము. ఇప్పటికీ మేము కార్యాచరణ ప్రకటించలేదండి మాకు. సో ఏదేమైనా సరే బేరం ఆడుకోవడం తప్ప ఈ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి అయితే ఉంది. సో ఏం చేస్తారు అనేది ఇక ప్రభుత్వం నిర్ణయమే తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఉద్యోగులను మానసికంగా అలాగే తీవ్ర అశాంతితో ఉన్నారని అయితే చెప్పారు. ఉద్యోగులు ఈ రోజున ప్రభుత్వాన్ని బోనస్లు అడగటం లేదు, కేవలం వారికి చెల్లించాల్సిన బకాయిలను మాత్రమే అడుగుతున్నారని అయితే ఈ విధంగా ఏపీ ఐకాసా చైర్మన్ బొప్పరాజు గారు అయితే ఈ విధంగా తెలిపారండి. మరి చూడాలి, వివరాలు అయితే తెలియాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.